స్పిరులీనా ఇది 350 కోట్ల సంవత్సరాల కిందటి నీటి మొక్క. దీంట్లో 100 రకాలకు పైగా విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. తల్లిపాల తర్వాత అన్ని పోషకాలు గల ఆహారం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పరిశోధనల్లో తేల్చేసింది. ఐక్యరాజ్య సమితి 1975లోనే స్పిరులీనా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారమని చెప్పింది. దీన్ని మన దేశంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ కల్చర్, జంక్ ఫుడ్స్ తో ఇప్పుడు పోషకాహార లోపం అందరికీ కామన్ అయ్యింది. మన దేశంలో ప్రతి ముగ్గురిలో 2కి పోషకాహార లోపం ఉంది. ఇది అనేక రోగాలకు, శారీరక, మానసిక ఎదుగుదల లోపించేందుకు కారణమవుతోంది. అటువంటి వారు ఈ స్పిరులీనా పొడి వాడితే సరిపోతుంది. 1 గ్రాము పొడిని నీటిలో కలిపి తీసుకుంటే సరిపోతుంది. టాబ్లెట్ల రూపంలోనూ ఇది దొరుకుతోంది. స్పిరులీనా ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. దీంట్లో పాలలో కన్నా 26 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. 60% ప్రోటీన్లుంటాయి. భూమి మీద ప్రోటీన్లు అత్యధికంగా ఉండే ఆహారం ఇదే. అమైనో యాసిడ్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటాయి. క్లోరోఫిల్ రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, క్యాన్సర్ను నిరోధిస్తుంది, నరాలను బలంగా తయారు చేస్తుంది, లివర్ను క్లీన్ చేసి ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, ఆల్జిమర్స్, అలర్జీలు, వాపులు లాంటి ఎన్నో రకాల వ్యాధులు రాకుండా స్పిరులీనా అడ్డుకుంటుంది. అరుగుదలకు చక్కని ఔషధం. శరీరంలోని pH స్థాయిల్ని, హార్మోనుల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో కొవ్వు స్థాయిలను పెరగనివ్వదు. శరీరంలోని అనవసరపు వ్యర్థాల్ని తొలగిస్తుంది. బరువు పెరగనివ్వదు. ఇలా చెప్పుకుంటూ పోతే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు. అందుకే నాసా పరిశోధన సంస్థ ఎన్నో ఏళ్ల కిందటే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల ఆహారంలో స్పిరులీనాను భాగం చేసింది కూడా.